అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. మనందరి ఇళ్ళల్లో కూడా జన్మాష్టమి అనగానే చిన్నపిల్లలు ఉన్నా లేకపోయినా కూడా అడుగులు మాత్రం ఉంటాయి. మనం జన్మాష్టమి రోజు అందరూ చాలా సరదాగా జరుపుకునే ఒక పండగ ఇది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ చిన్ని కృష్ణుడిని సంవత్సరం మొత్తంలో పూజించేది ఈ ఒక్కరోజే. ఈ ఒక్కరోజు అందరూ చాలా హ్యాపీనెస్తో పూజిస్తారు. నేను దీని గురించి ఒక చిన్న మాట చెప్తా. మేము బృందావనం వెళ్ళాం, అంటే శ్రీకృష్ణుడి జన్మస్థలానికి వెళ్ళి అక్కడ సాయంత్రం పూట శ్రీకృష్ణుడు నాట్యం చేస్తాట గోపికలతోటి. 6 అవ్వగానే అంటే 10 to 6 ఆ టైం కల్లా క్లోజ్ చేసేస్తారు. మొత్తం ఊరంతా క్లోజ్ అయిపోతుంది. ఇళ్ళ నుంచి ఇల్లును వాళ్ళందరూ కూడా తలుపులు వేసేసుకుంటారు, కిటికీ తలుపులు అవి ఏది ఓపెన్ చేస్తుంటారు. అందరికీ ఆ కృష్ణుడు గోపికలతో ఆడుకునే నవ్వులు అవన్నీ వినిపిస్తాయట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టూరిస్టులు అందరూ ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నంతసేపు నవ్వుతూనే ఉండమంటారు. అలా నవ్వుతూ ఉంటే జీవితాంతం నవ్వుతూనే ఉంటామంట. అది శ్రీకృష్ణుడికి చాలా ఇష్టంట. మనకి అన్ఫార్చునేట్లీ మనం ముందు రోజు దాకా ఎలా ఉన్నా జన్మాష్టమి రోజు చాలా సంతోషంగా ఉంటాం కదా ఇంట్లో అందరం కూడా. ఇది నా చిన్నప్పటి నుంచి నాకు చాలా బాగా తెలిసింది. ఎందుకంటే మా తమ్ముడు పుట్టినప్పటి నుంచి మా మమ్మీ జన్మాష్టమి చేయడం స్టార్ట్ చేశారట. స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజుకి చేస్తారు. అలాగే నా చేత కూడా దండం పెట్టించారు. పొద్దునుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి జన్మాష్టమికి సాయంత్రం పూజ చేసుకుంటాము అని. అయితే నేను ఆ పూజ అదంతా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మా పూజా మందిరంలో శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రార్చన వల్ల మేము అది వీడియో తీయను కూడా. అండ్ మార్నింగ్ అభిని రెడీ చేసి చిన్నగా అడుగులు వేయించి వాడితో చిన్న ఫోటోషూట్ పెట్టించాను. సో అది మాత్రం షేర్ చేస్తాను. మార్నింగ్ లేవగానే బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేసరికి అరౌండ్ 6కి మా ఇల్లు చాలా ప్లెజెంట్ అయిపోయింది. మా మమ్మీ అభి లేవకుండానే మా మమ్మీ 5 o'clockకి చాక్పీస్ తోటి ముందర అడుగులు గీసేశారు. అది చూడగానే భలే ప్లెజెంట్గా ఉండి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత నేను లేచి రెడీ అయిపోయాక అభికి కూడా నీళ్లు పోసి వాడిని రెడీ చేశాను శ్రీకృష్ణుడిలాగా. ఇంకా అభి పెద్దవాడైపోయాడు కదా, 2nd క్లాస్కి వచ్చేసాడు. వాడు కొంచెం సిగ్గుపడుతున్నాడు ఇలా శ్రీకృష్ణుడిలాగా రెడీ అవ్వడానికి. ప్రతి ఇయర్ ఒక్కొక్క రకంగా చాలా అందంగా రెడీ చేసేదాన్ని అభిని కృష్ణుడి వేషంలో. ఈసారి ఏంటంటే చాలా సింపుల్గా రెడీ చేశా. లాస్ట్ ఇయర్ అయితే నా చున్నీని ఒక మంచి ఫ్లోరల్ కిరీటం లాగా చేసి ఒంటి నిండా పువ్వులతోటి అలంకరించాను. శ్రీకృష్ణుడికి అలంకరణ అన్న అందంగా కనిపించడం అన్న చాలా ఇష్టం కదా, అందుకనే అభిని ఎప్పుడు తయారు చేసినా అలాగే తయారు చేస్తాం. మా తమ్ముడు నాకు ఊహ తెలిసి మా తమ్ముడుకి జన్మాష్టమికి అడుగులేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంచుమించు 6th 7th క్లాస్లో ఉండే వరకు కూడా, ఒకసారి 10th క్లాస్లో కూడా నాకు గుర్తుంది. 10th క్లాస్ జన్మాష్టమి కూడా మా తమ్ముడు అడుగులు వేశాడు. ఇంకా ఇంటర్మీడియట్ నుంచి వేయించలేదన్నమాట మా మమ్మీ. అలాగే ఇప్పుడు మా ఇంట్లో అభి అల్లరి అలా ఉంది. అండ్ వాడు అడుగులు వేశాక మా డాడీకి పూజ గదిలోంచి బయటకు వచ్చేసాక చూశారు మా డాడీ ఇల్లంతా అడుగులు చూస్తే మా డాడీకి కూడా చాలా ముద్దు వచ్చేసింది అభి పాదాలు అవి చూస్తే. అండ్ నాకైతే ప్రతి జన్మాష్టమికి అభినిలాగా రెడీ చేయాలంటే చాలా ఇష్టం. ఈసారి ఇంకా కిరీటం నెమలి పించం అవి ఏమి పెట్టకుండా వాడి కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టి పారాణి కూడా ఆల్తా పెట్టేశాను. వాడు ఓపికగా కూర్చోట్లేదు. యాక్చువల్లీ అభికి ఒంట్లో బాగాలేదు. అండ్ చేతులకి పువ్వుల కంకణాలు కట్టేసి నా ముత్యాల హారం ఉంటే అది వేశాను, ఒక పిల్లని గ్రోవ్ ఇచ్చాను. అండ్ ఈ పంచి రెడీమేడ్ కాటన్ది తీసుకున్నాను ఈ రోజు కోసమని తీసుకుని అది వేసి అడుగులు వేయించాను అనమాట. యాక్చువల్గా అయితే పట్టు పంచి కట్టేవారు మా మమ్మీ, కట్టి వాడి చేత వేయించేవారు. చాలా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. కృష్ణాష్టమి రోజు అవి నన్ను మా మమ్మీని ఒంటి నిండా నగలేసుకుని ఎంత పరిగెట్టించాడంటే అప్పుడు నేను యశోదాదేవిలాగా కూడా రెడీ అయ్యాను. నాకు బాగా గుర్తుంది. ఆ పిక్స్ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ అవి దొరకలేదు. ఎప్పుడన్నా దొరికితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ అభి నర్సరీలో జాయిన్ అయినప్పుడు నర్సరీలో ఆ స్కూల్ నిండా గోపికలే, జస్ట్ 3 or 4 కృష్ణుళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరూ ఏడుస్తుంటే అభి ఒక్కడే ఆడుకుంటున్నాడు. సో అప్పుడు కూడా అభిని చాలా ఫోకస్ చేసి గోపికలతోటి
ఆడించారనమాట. అది కూడా ఒక వీడియో ఉంది, నేను ఈ ఛానల్లోనే అప్లోడ్ చేశాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే దొరుకుతుంది. అండ్ ఆ ఇయర్ కూడా జన్మాష్టమి చాలా బాగా జరిగింది. అండ్ ఈ ఇయర్ కూడా అభికి స్కూల్లో జన్మాష్టమి సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ ఉట్టి కూడా కొట్టారు. అండ్ ఉట్టి గురించి చెప్తుంటే గుర్తొచ్చింది, లాస్ట్ ఇయర్ అయితే మేము జన్మాష్టమికి మా ఇంట్లోనే ఉట్టి అదంతా రెడీ చేసి పిల్లలందరినీ పిలిచి ఉట్టి కొట్టించాము. అండ్ అప్పుడు చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈసారి మా ఇంట్లో అభికి ఒంట్లో బాగాలేదు, మా మమ్మీకి ఒంట్లో బాగాలేదు, ఇంకా అంత గ్రాండ్గా చెయ్యలేదు. లేదంటే మా ఇంట్లో పిల్లలందరూ సాయంత్రం పూజకు వస్తారు, వచ్చి చిన్న చిన్న కృష్ణులు గోపికలు తయారయ్యి వస్తారు, వచ్చి ప్రసాదాలన్నీ కడుపు నిండా తిని వెన్నతో సహా పెడతారు మా మమ్మీ వాళ్ళకి. చక్కగా కడుపు నిండా తిని ఇల్లంతా ఒలకపోసేస్తారు. అవన్నీ చూస్తే చాలా అంటే చాలా సరదాగా అనిపిస్తుంది మాకు. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు ఏమన్నారు. మా ఇంట్లో ఎప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. మా తర్వాత మా ఇంట్లో మా అక్కల పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, ఇలా ఎవరో ఒకళ్ళు పిల్లలు తిరుగుతూనే ఉంటారు. అందుకని మా మమ్మీకి జన్మాష్టమి చాలా సెంటిమెంట్, ఎప్పుడు వదలకుండా చేస్తారు. అండ్ జన్మాష్టమి రోజు ఎంత హ్యాపీగా ఉంటామో, కృష్ణుడి ఆశీస్సులు అంత బాగుంటాయంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇదంతా అయ్యేటప్పటికి అరౌండ్ 10 o'clock అయిపోయింది. అభిచేత అడుగులు వేయించడానికి అయితే తల ప్రాణం తోక్కొచ్చేసిందనే చెప్పాలి. సగం వరకు వేశాక పరిగెట్టుకుంటూ వచ్చేసాడు దేవుడి గది దగ్గరికి మా డాడీకి చూపించడానికి. మా డాడీ మొత్తం అయ్యాక వచ్చి చూసారనమాట. అండ్ ఇవన్నీ అభి వేసిన అడుగులు. అండ్ అభి వేసిన అడుగులు అంత క్లియర్గా ఎందుకు కనబడట్లేదంటే, మా టైల్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, దానివల్ల అవి అంత క్లియర్గా కనబడట్లేదు. బట్ ఒరిజినల్గా చూస్తే కనిపిస్తున్నాయి. నేను బియ్యపిండిని బాగా చిక్కగా కలిపి వేయించాను, ఎందుకంటే సాయంత్రం దాకా ఉంటాయి అని చెప్పి. ఈరోజు మా ఇంట్లో సాయంత్రం పూజ లేదు, పొద్దున పూజ చేసేసాము, ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగాలేదని. ఇది మా చిన్న జన్మాష్టమి వ్లాగ్ అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.